ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఒక ప్రత్యేకమైన వీడియోతో మీ ముందుకు రావాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే నిన్నో మొన్న కానీ నేను ఒక వీడియో చూశాను. అది ఛానల్ పేరు శ్రీకృష్ణ సైన్యం ఏదో ఉంది, శ్రీకృష్ణ సేన. వాళ్ళు వీడియో పెట్టారు. ఏమనంటే ఎవరు ఫాస్టర్ గారు చర్చిలో అమ్మాయితో డాన్స్ చేస్తూ ఉన్నాడు, ముసలాయన. ఆ వీడియో పెట్టారు. మంచిదండి, ఇలాంటి వీడియోలు మేము స్వాగతిస్తున్నాం. ఎందుకంటే అటువంటి వాళ్ళ ఫాస్టర్లను అనొద్దు, దయచేసి వాళ్ళ కనీసం క్రైస్తవులను కూడా అనొద్దు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది. ఎందుకు బైబిల్ చెప్తుందంటే ఒకసారి ఆ వచనాన్ని చదువుకున్నాక మనము విషయంలోకి వెళ్దామంటే, చూడండి, దేవుని వాక్యం మనం గమనించినట్లయితే పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో 4వ అధ్యాయంలో ఈ మాట రాయబడుతూ వచ్చిందండి. పేతురు గారు రాస్తూ ఇలాంటి ప్రజల కోసం ఒక మాట చెప్తాడు. 3వ వచనం, మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాట్లు, త్రాగుబోతులు విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును. కాబట్టి క్రీస్తు యొక్క వెలుపడున్నటువంటి ప్రజలు ఎలా ఉంటారు? అప్పటికే ఎప్పుడు పేతురు గారి కాలం నాటికే ప్రజలు ఎలా ఉన్నారంటే, యేసుక్రీస్తు ప్రభువుని ఎరగినటువంటి ప్రజలు ఎలా ఉన్నారంటే పోకిరి చేష్టలు చేస్తూ ఉన్నారు, దురాశ కలిగిన వారిగా ఉన్నారు, మద్యపానము చేసేవారిగా ఉన్నారు, అల్లరితో కూడిన ఆటపాట్లు. మీరు ప్లే చేసింది అదే అండి, అల్లరి ఆట పాట ఆడుతుంది. అమ్మాయితో పాటు ఆయన కూడా ఆడుతున్నాడు, ఆట పాట. మరి త్రాగుబోతులు విందులు, చేయదగని విగ్రహ పూజలు, ఇవన్నీ కూడా ఎక్కడంటే అన్యుల్లో ఉంటాయి. అలాగూ నడిచిన కాలం చాలు అని పేతురు భక్తులు జ్ఞాపకం చేసుకోవచ్చు. కాబట్టి ఇటువంటి దౌర్భాగ్యకరమైన సంఘటనలు ఏ ఫాస్టర్ అయినా సరే ఇలాంటి కార్యాలు చేస్తుంటే బయట పెట్టండి, మేము కూడా దాన్ని స్వాగతిస్తాం. అయితే మీరు ఒక తప్పు చేశారు. ఏంటో తప్పు అంటే చూడండి, మీకు వీడియో చూపిస్తాను. ఇక్కడ మీరు పెట్టినటువంటి టైటిల్ చూడండి, మా దేవుడైన యెహోవా ఎక్కడ చెబితే అక్కడ కారుస్తాం. ఏంటి ఆయన, ఏంటి టైటిల్ ఏంటి? దీనికి మళ్ళీ నువ్వు టైటిల్ ఏం పెట్టావంటే ఆదికాండము 38, 15, 16 వచనాలు అని చెప్పేసి పెట్టుకుంటూ వచ్చాం. అసలు ఆదికాండంలో మరి 38వ అధ్యాయంలో ఉన్నటువంటి సంగతి ఏంటి అనే విషయాన్ని చూసినట్లయితే బైబిల్లో ఇలా రాయబడుతూ వచ్చింది. ఆదికాండ గ్రంథము 38వ అధ్యాయము 15, 16 వచనాలు చదువుతున్నాను, చూడండి. యూదా ఆమెను చూచి ఆమె తన ముఖము కప్పుకొనునందున వేశ్య అనుకుని ఆ మార్గమున ఆమె దగ్గరకు పోయి, ఆమె తన కోడలని తెలియక నీతో పోయేదును రమ్ము అని చెప్పాను. అందుకామె నీవు నాతో వచ్చినట్లా నాకేమి ఇచ్చుదువు అని అడిగాను. అందుకతడు నేను మందలో నుండి మేకపిల్లను పంపేదును అని చెప్పినప్పుడు ఆమె అది పంపు వరకు ఏమైనా కుదువు పెట్టిన ఎడల సరే అని చెప్పాను. అతడు నేను నీ యొద్దకు ఏమి కుదువు పెట్టవలను అడిగినప్పుడు ఆమె నీ ముద్రయు దాని దారమును నీ చేతికరియును అని చెప్పింది. కాబట్టి ఆ రీతిగా ఆమె వెళుతుంది. అక్కడ చూడండి, విధానం కూడా చూడండి. ఆమె వేశ్యలాల తన ముఖం, అక్కడంట వేశ్యలు ఏం చేస్తారంటే తమ ముఖం కనబడకుండా కట్టుకుంటారంట. అలా ముఖం కనబడకుండా అంటే కళ్ళు మాత్రమే. ఇప్పుడు మళ్ళీ అలాగంటే ఇదొక వివాదం అవుతుంది. అందుకని నేను చెప్పలేండి, ఎందుకంటే మళ్ళీ దీన్ని స్క్రోల్ చేసి దీన్ని ఎట్లా అంటే ఆడపిల్లలందరూ అలా కట్టుకోవడం వల్ల అలాగా అనొచ్చు. ఆ దేశంలో ఉన్న ఆచారం ఏంటంటే కేవలం కళ్ళు మాత్రమే కనపడేవిగా కట్టుకుని ఒక చోట కూర్చుని ఉంటే ఆమె వేశ్య అని అర్థం అండి. అర్థమవుతుందండి? అలా ఉంటే వేశ్య అని అర్థం. కాబట్టి అలా ఉంది, కళ్ళు మాత్రం బయట కనబడుతున్నాయి, కట్టుకుని ఆడ కూర్చుని ఉంది. కాబట్టి ఆమె వేశ్య అనుకుని వెళ్ళి నేను నీతో వస్తాను అని చెప్పి అతను అడుగుతూ వచ్చాడు. తన కోడలని తెలియలేదు. కానీ కోడలు ఎందుకు మామతో వెళ్ళాలని అనుకున్నదంటే వాళ్ళలో అప్పటికి ఒక ఆచారం ఉంది. ఇప్పటికి కూడా మన భారతదేశంలో కొన్ని సంచార జాతుల మధ్యన ఈ ఆచారం ఉంటుంది. మీరు అడిగితే చెప్తారు, మీరు తెలుసుకోండి, తెలుస్తుంది. అయితే వీళ్ళు కూడా సంచార జాతి. ఎవరు? హెబ్రీలు కూడా సంచార జాతి వాళ్ళు. వాళ్ళు ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి సంచారం చేసేవాళ్ళు. అంత మాత్రమే కాదు, వారు మరి విగ్రహాలు తయారు చేసేవారు. సూర్యుడిది, చంద్రుడిది ఇట్లా విగ్రహాలు చేసి అమ్ముకుని వాళ్ళు బ్రతికేటట్టు, అది వాళ్ళ యొక్క వృత్తి. అయితే ఈ సంచార జాతుల వరకు ఉండే సాంప్రదాయం లేదా ఆచారం ఏంటంటే పెద్ద కుమారుడు సంతానం లేకుండా ఒకవేళ చనిపోతే అతని భార్యని చిన్న కుమారుడికి ఇచ్చేయాలి. ఆ తర్వాత రెండో కుమారుడు ఆమెను పెళ్లి చేసుకుని ఆమెకు సంతానాన్ని కలుగు చేస్తే ఆ కుమారుడు రెండవ వారి యొక్క కొడుకు కాదు, చనిపోయిన వారి యొక్క కొడుకుగా పరిగణించబడతాడు. అది వాళ్ళ యొక్క ఆచారం.
వాళ్ళ సాంప్రదాయం. అందుకని నేను చాలాసార్లు చెప్తాను కదా, బైబిల్ ఎక్కడా కూడా ఆచారాలను ఖండించలేదు. ఆచారాలలోంచి ఎలాగ మనం వాటిని పాటించకుండా దేవుడికి ఇష్టంగా ఎలా బ్రతకాలి అనేది బైబిల్ చెప్పింది. నేను మొన్న కూడా మన వీడియోలో చెప్పాను, బైబిల్ని భారతదేశపు ఆచారాలకు మీరు ఆపాదించకండి, అయితే అక్కడ ఉన్న విషయం ఏంటి, బైబిల్ ఏం చెప్తుంది అనేది చెప్పండి. ఎందుకంటే బైబిల్ ఆచారం నుంచి కాదు, ఆచరణలోకి రమ్మని చెప్తుంది. ఎట్లా బ్రతకాలో ఆ విధానంలో రమ్మని చెప్తుంది. కాబట్టి ఇక్కడ పెద్ద కుమారుడు చనిపోయాడు, ఎందుకంటే అతడు దేవుని దృష్టికి చెడ్డగా ఉన్న వాళ్ళ కారణాన్ని బట్టి దేవుడు అతన్ని చంపాడు అనే మాట మనం చూస్తాం. ఆ తర్వాత రెండవ కుమారుడు మరి ఓనాను ఏం చేశాడంటే, తన వదిలి గారితో ఆమెను పెళ్లి చేసుకున్నాక ఆమెతో కలిసి ఉన్నాడు, కానీ సంతానం కలగకూడదని చెప్పేసి తన రేతస్సు నేల మీద పెట్టిన సందర్భం అక్కడ చూస్తాను. అది కూడా దేవుని దృష్టికి చెడ్డది కాబట్టి దేవుడు ఏం చేస్తాడు, అతను కూడా చంపుతాడు. తర్వాత మూడో కుమారుడు అంటే శేల, అని చిన్నోడు కాబట్టి ఎదిగాక కూడా ఆ కుమారుడిని ఇవ్వలేదట, పెళ్లికి ఇవ్వలేదట తామారికి. కాబట్టి ఆమె అయ్యో నా భర్తకు మరి సంతానం కలగాలి కదా, ఏం చేయాలి అని చెప్పి ఆలోచన చేసి తన మామ మార్గంగా వస్తున్నాడని తెలిసి ఆమె ఏం చేసిందంటే వెంటనే తాను ఒక వేసిల వేషం వేసుకుని మరి అక్కడ కూర్చొని అతనితో మరి వెళ్ళాక ఆమె ఏం చేసిందంటే వైదవ్య వస్త్రాలు తొడుక్కుంది అనే మాట కింద రాయబడుతుంది. ఈ సంగతులన్నీ మరి ఆయన కూడా తెలియదు, యూదా కూడా కోడలతో పోయినట్టు తెలియదు. అయితే కొన్ని దినాలు అయినాక తెలిసిందట. ఏంటి వార్త అంటే తామారు గర్భవతి అయింది. వెంటనే మామగారు కబురు చేశాడు, వాడు బయటకు తీసుకురండి, రాళ్లతో కూడా చంపేయాలి. ఎందుకంటే మరి అది ఏ స్త్రీ, ఒక వివాహమైన స్త్రీ మరి భర్తతో ఉండాలా, భర్త చనిపోతే ఆ ఇంట అలా మౌనంగా ఉండాల్సిందే, దాన్ని మాత్రమే మరి పరిగణిస్తారు. లేకపోతే ఆమెను బయటికి తీసుకొచ్చి దహించి చూడడం. అదే మాట బైబిల్లో ఇక్కడ నేను చదువుతున్నాను చూడండి, మరి 38వ అధ్యాయము 24వ వచనం. రమానమి 3 నెలలైన తర్వాత నీ కోడలకు తామారు జారత్వం చేశాను, అంతేకాక ఆమె జారత్వం గర్భవతి అయినది అని యూదాకు తెలిపాడు. అప్పుడు యూదా ఆమెను బయటకు తీసుకుని రండి, ఆమెను కాల్చివేయవలను. చూసారా, అప్పుడు ఆ ప్రజల్లో ఉన్న సంస్కృతి ఎలాంటిదంటే, ఒకవేళ ఆమె వేరే పురుషునితో వెళ్ళినట్లయితే బయటికి తీసుకొచ్చి తగలబెట్టి చంపేయాలి. అది వాళ్ళ మతంలో ఉన్నటువంటి ఆచారం, అప్పుడుకున్న ఆచారం. అయితే ఎప్పుడైతే సంగతులన్నీ తెలిసాయో, అయ్యో నేను తప్పు చేశాను, నా చిన్న కుమారుని ఇవ్వలేదు కదా, కాబట్టి ఆమె నాకైనా నీతిమంతురాలని చెప్పేసి మరి అన్నిటికీ తాను తామారుని కలుసుకోలేదు. అర్థమవుతున్నట్టారా? ఇది మామగారు లేకపోతే కోడలు తప్పుడు వరుసలు ఇది కాదు. అసలు అక్కడ సాంప్రదాయం ఏంటి, కాంటెక్స్ట్ ఏంటి, బైబిల్ ఏం చెప్తుంటే అలా చేసుకోమని కదా దాని అర్థం. అయితే ఏ కోడలకైనా సంతానం అయితే మామగారితో తిరగండి అదిగా చెప్పేది. వాళ్ళ సాంప్రదాయం ఏమై ఉంది, అప్పుడు ఏం జరిగింది, అర్థమవుతుందంటారా? కాబట్టి దానికి అక్కడ కోట్ చేసి అసలు దీనికి దానికి సంబంధమే లేదు. మీరు పెట్టిన ఫాస్టర్ గారి వీడియోకి మీరు కోట్ చేసిన వాక్యానికి సంబంధం లేదండి బాబు శ్రీకృష్ణ సేన గారు. అర్థమవుతుందా? కాబట్టి దయచేసి బైబిల్ మీద బురద తెలియ ప్రయత్నం చేయకండి. మీకు తెలియలేదు అనుకోండి, బైబిల్ గురించి అడగండి, మేము చెప్తాం. మీకు ఎక్కడ అర్థం కాకపోతే చెప్పండి. అర్థమవుతుందంటారా? అంతేకాని ఇలా బైబిల్ మీద బురద చల్లే ప్రయత్నాలు చేయకండి. ఇక మరొక విషయానికి వచ్చినట్లయితే, ఫాస్టర్లు అని చెప్పుకునే వాళ్ళు అందరూ ఫాస్టర్లు కాదండి. ఎవరు ఫాస్టరు అంటే చూడండి, దేవుని వాక్యంలో యేసుక్రీస్తు ప్రభు గురించి ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఆయన అంటాడు, నేను నిర్దయ ఆత్మలకు సేవకుడిని అని. అట్లాగే మరి మార్కు సువార్తలో చెప్తూ మరి 10వ అధ్యాయంలో ఆయన అంటాడు, నేను అనేకుల పాపం యొక్క విమోచన కొరకు క్రయధనముగా నన్ను నేను చెల్లించుకోవడానికి వచ్చాను, నేను పరిచారము చేయించుకోవడానికి రాలేదు, పరిచర్య చేయడానికి వచ్చాను. ఇవాళ ఎంతమంది సంఘానికి సేవ చేస్తారు చెప్పండి, సేవకులు అని చెప్పుకునేవాడు. ఈయన కుర్చీలో కూర్చుంటాడు చక్కగా, అయ్యగారు రే ఇది అజయ్ అడవు. మరి యేసుక్రీస్తు ప్రభువు కూడా అలా చెప్పాలి కదా, ఆయన అలా చెప్పలేదు. శిష్యుని పంపించినప్పుడు ఆయన ఎలా పంపించాడు, శిష్యులతో ఎలా మాట్లాడాడు చూడండి. ఆఖరికి యేసుక్రీస్తు ప్రభువు శిష్యుల యొక్క పాదాలు కూడా కడిగినట్లుగా చూస్తాం. ఆ తర్వాత అపోస్తలుల కార్యాల్లో మనం చూసినట్లయితే ఒకరి పాదాలు ఒకరు కడుగుతున్నట్లుగా కూడా రాయబడింది. అదవుతుందంటారా? తగ్గింపు అనేది సేవకుడు చాలా అవసరం అండి. సేవకుడు మందకి మాదిరిగా ఉంటాడు. సంఘం ఎలా ఉండాలో ఆ మాదిరిలో ముందు సేవకుడు రావాలి. నేటి దినాల్లో మరి సేవకులు చాలా వాళ్ళ సేవకులను అనొద్దండి, దయచేసి నన్ను క్షమించండి, వాళ్ళ సేవకులను అనొద్దండి. ఎందుకంటే దేవుని సేవకులు అనవసరమైన వివాదాలకు పోరండి.
దేవుని సేవకులు అపవిత్రమైన మాటలు మాట్లాడరండి, ఒకరినొకరు దూషించుకోరండి, ఒకరినొకరు హెచ్చరించుకుంటారు, ఒకరినొకరు బలపరుచుకుంటారు, ఒకరినొకరు దేవుని కొరకు మరి పురుకొల్పుకుంటుంటారు. ఇది మరి ఈ మధ్యకాలంలో మీడియాలో చాలా యుద్ధాలు జరుగుతున్నాయి. ఆ ఫాస్టర్ అలాగే, ఈ ఫాస్టర్ అలాగే. వీళ్ళు ఫాస్టర్లు కాదండి, వీళ్ళు పోస్టర్లు, ఫాస్టర్లు కాదండి. వీళ్ళు మీరు రోస్టర్ చేసినా మేమేమో అనుకోండి, ఏం కాదు, అర్థమవుతుంటారా? కాబట్టి ఒక విషయం గుర్తుంచుకోండి, మీరు ఇలాంటి ఫేక్ ఫాస్టర్లు ఎవరు ఉంటే మీరు చూపించండి, వీడియోలు పెట్టండి, వాళ్ళ బండారాలు బయట పెట్టండి, మేము కూడా స్వాగతిస్తాం. ఎందుకంటే అట్లాంటి వాళ్ళు క్రైస్తవులు కాదు, వాక్యానుసారంగా బ్రతికేవాడే క్రైస్తవుడు. యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, నా మాట విని దాని ప్రకారం చేయాలి. ప్రకటన గ్రంథంలో కూడా యోహాను భక్తులు అదే మాట అంటాడు, ఏమనంటే ఈ గ్రంథమందు రాయబడిన మాటలను చదువువాడు, వినువాడు, వాటిని గైకొనువాడు ప్రాముఖ్యంగా దాని ప్రకారంగా నడుచుకోవాలి. వ్యభిచారం చేయొద్దు అంటే చేయకూడదు, చేస్తూ ఉన్నాడంటే ముందు వాడికి రక్షణ లేదు, వాడు ఫాస్ట్ అని చెప్పుకుంటాడైతే మీ దగ్గర డబ్బులు తట్టుకోవడానికి. మీరు ఇంకో పాట కూడా పెట్టారు దాంట్లో, ఫాస్టర్ నా ఇల్లు ఒళ్ళు గొల్ల చేసేవని. అలాంటి ఫాస్టర్లు మరి ఉన్నారు, కానీ వాడు ఫాస్టర్లు కాదు. మీ ఇల్లు ఒళ్ళు గొల్ల చేయించుకుంటారంటే మీ క్యారెక్టర్ అంటే మీరు చూసుకోండి, అదవుతున్నట్టారా? తర్వాత దశభాగాలు ఇచ్చారు, మీరు చూసుకున్నారంటే దశమ భాగం అంటేనే 10వ వంతు అండి. మళ్ళీ అన్ని ఎలా చూసుకుంటాడు? ఇంకా మాట మాడతారండి. 90 రూపాయలు మీ దగ్గర 10 రూపాయలు ఇస్తున్నారు. 10 రూపాయలు ఎందుకు ఇస్తారు ఫాస్టర్కి? ఫాస్టర్ జలసాగా తిరగబడి కాదు, దశమ భాగాలు ఫాస్టర్ గారు సొమ్ము కాదు. దశమ భాగాలు అనేది దేవుని ఇంటిలో పేదల యొక్క పోషణ కొరకు, సేవకుడు బ్రతకాలి, సంఘ పరిచర్య జరగాలి, సంఘంలో పేదలైన వారికి సాయం, దాని కొరకు మాట్లాడితే దశమ భాగాలు ఇప్పుడు ఎడుతారు. కొంచెం ధ్యానం తెచ్చుకోండి, మీరు ఏం మాట్లాడతారు. ఇవన్నీ కాదు, చెడు ఉంటే చూపించండి. మన శాలేమన్న పూలు పెట్టుకుంటే బజార్ ఆడల్లో ఉండొద్దు అన్న మాటకి ఎక్కడ కూడా హైందవ సహోదరుల పేరు కానీ ఎవరి పేరు ఆయన వాడలేదు. అయితే హైందవులు మరి మల్లెపూలు పెట్టుకుంటే వేసీలట, బజార్ స్త్రీలట అని చెప్పేసి స్క్రోల్ చేసుకోవచ్చు. తప్పు కదండి అది. అసలు మతాన్ని ఎక్కడ కూడా వాడలేదు కదా. కానీ మరి క్రైస్తవ సేన వాళ్ళు క్రైస్తవ్యం అంటేనే భావి పర్సన్ లేని ఎంజాయ్మెంట్ టైటిల్ పెడతారేంటి? ఏమండి, మీరు మాట్లాడే మాటలు మాకు రావా? మీ కాళ్ళకుండే మా కాళ్ళకు ఉండవంటారో చూపించడానికి చెప్పండి. మీ కాళ్ళకు మాత్రమే ఉంటాయి, మిగిలిన కాళ్ళకు ఉండవా? సంస్కారం, సంస్కారం మా దేవుడు మాకు నేర్పిన సంస్కారం. మేము మాట్లాడినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడుతున్నాం. ఏది పడితే అది మాట్లాడడం, ఎలా పడితే అలా మాట్లాడడం అదవుతుందంటారా? తప్పండి. క్రైస్తవ్యం మొత్తానికి ఆపాదించకండి, అదవుతుందంటారా? మీ వాళ్ళు కూడా కొంతమంది దొంగలు ఉంటారు, ఎప్పుడు కూడా పడుతూ ఉన్నాయి, బయట పడుతూ ఉన్నాయి, చూస్తున్నాను కదా. అంతా మాత్రం ఆ స్వామీజీ అలా చేసాడు, ఈయన ఇలా చేసాడు చెప్పేసి హైందత్వాన్ని తప్పుపట్టడం చాలా తప్పండి. హైందత్వాన్ని అనొద్దు. మీ ఛానల్లో మీరు రాశారు సర్వ హిందూ సుఖినో భవంతు అని. ఎంత స్వార్థపరులండి మీరు. అసలు హిందుత్వం అలా చెప్పలేదు. హిందుత్వం ఏం చెప్పారు సార్? సర్వే జన సుఖినో భవంతు, అందరు ప్రజలు బాగుండాలి. మీరు ఎంత సాడిజంలో ఉండాలంటే హిందువులు మాత్రమే బాగుండాలట. మంచిదే, మీరు బాగుంటే మాకు మంచిదే, కనీసం మీరైనా బాగుంటే మాకు మంచిది, సంతోషం. తప్పండి. అందులో బాగుండాలి, అందులో మేము ఉండాలి అనేది కోరుకోండి. అర్థమవుతుంటారా? మంచి నడవడిక. ఒకవేళ మీ గ్రంథాలు మంచి మంచి విషయాలు చెప్తుంటే చెప్పండి. ఇదిగో వయసులో ఉన్న పిల్లలు ఇలా పద్ధతిగా ఉండాలి, ఇదిగో పెద్దలు ఇలా ఉండాలి, పిల్లలు ఎలా ఉండాలి, బోధకులు ఎలా ఉండాలి అన్నీ చెప్పండి. మంచిని మీరు కూడా ప్రచారం చేయండి. ఇంకొక హాస్యాస్పదమైన సంగతి చెప్పనా? మీరు మాటికి ఏమంటారంటే మేము మా దేవుడి పక్షంగా యుద్ధం చేస్తున్నాం అంటారు. దాని కొరకు జనాలను కొడతాము, ఏదో చేస్తామంటారు. ఒక్క మాట నేను డైరెక్ట్గా అడుగుతాను, క్రైస్తవులకి మీకు ఉన్నటువంటి తేడా. నేను ఎందుకు మతం వాడలేదు. ఎవరైతే మా మతాన్ని కాపాడుకొని దాడులు చేస్తారో వాళ్ళని అడుగుతున్నాను, నేను ఏ మతాన్ని అంటలేదని. జాగ్రత్త అర్థం చేసుకున్నమాట. క్రైస్తవులకి మీకు ఉన్నటువంటి తేడా ఏంటంటే, క్రైస్తవులు మా దేవుడు సమర్థుడు, ఆయన బాధ్యత తీసుకుంటాడు అని చెప్పేసి మీరు కొడుతున్నా తిరుగుతున్నా ఏమన్నా దేవుడి మీద వదిలేస్తున్నారు. మీరేమంటారంటే మా దేవుడికి ఏమీ చేత కాదు, ఆయన అక్కడే కూర్చోబడి ఆయన కదలలేడు, కాబట్టి మేమే కదులుతాం, మేమే ఆయన పక్షంగా యుద్ధం చేస్తాం అన్నట్లుగా ఉంది మీ వ్యవహారం. అలా చేయకండి. మాకులాగా మీరు కూడా సమయాన్ని పాటించండి. ఏమండి, ఎంతమంది సూర్యుడు ఉన్నారండి? భారతదేశానికి ఒక సూర్యుడు, శ్రీలంకకు ఒక సూర్యుడు, పాకిస్తాన్కి ఒక సూర్యుడు, అలా ఉన్నారండి సూర్యుడు? ఉన్నది ఒకటే సూర్యుడు. బైబిల్ కూడా అదే చెప్తుంది. ఒక
ఒక్కడే దేవుడు, ఆయనే సర్వాంతర్యాన్ని, ఆయన సర్వసృష్టిని కలుగు చేశాడని, ఆయన మీరు ఇంకో రూపంలో కొలుస్తున్నారేమో, ఇంకో రూపంలో తొలుస్తారేమో అలా అనుకుని సైలెంట్ గా ఉండండి. దేవుడి కోసం మనుషులు కొట్టడం ఏంటండి? దేవుడి కోసం మనుషులు దాడులు చేయడం ఏంటండి? అంటారా? కాబట్టి మీ సంస్కృతి మంచిది, మీ సాంప్రదాయం మంచిది, మీ పద్ధతులు మంచివి అని మీరు అనుకున్నట్లయితే వాటిని మీ జీవితం ద్వారా చూపించండి. మాటల ద్వారా కాదు, యుద్ధాల ద్వారా కాదు. మీ గ్రంథాల్లో మంచి అంతని కూడా ప్రింట్ చేయండి, పంచండి, మాకు కూడా పంచండి, మేము కూడా తీసుకుంటాం. మరి మంచి ఏంటి అనేది, మన భారతదేశానికి మంచి ఏంటి అనేది కూర్చొని మాట్లాడుకుందాం. ఏది మంచో చూసుకుందాం, ఆ మంచిని పాటిద్దాం. మతం కాదండి, మతం ముసుగులు ఇవాళ మీరు భక్తులు ఉన్నారండి. చాలా మంది క్రైస్తవ మతంలో ఉన్నారు, కొద్దిమంది వేరే మతంలో ఉన్నారు. మతంలో ఉండకండి, ముందు మనుషులుగా బ్రతకండి. తర్వాత దైవికంగా దేవుడిని నమ్మితే ఎలా ఉంటుందో అది మీ బ్రతుకులో చూపించండి. ఇది కదా దేవుడు అడుగుతున్నాడు. ఇంతే కదా యెహోవా నేను అడుగుచున్నాడు. ఎందుకని పడుతాడు దేవుడు? అదవుతుంటారా? కాబట్టి దయచేసి ఏమంటే శ్రీకృష్ణ సాయి గారు మీరు చెప్తున్నాము, మీరు వేయండి, మీరు ఎన్ని ట్రోల్స్ చేస్తారో వేయండి, చూపించండి. అట్లాంటి దొంగ పర్సన్ అందరూ కూడా మీరు చూపించండి. అయితే బైబిల్ మీద బురద జల్లే ప్రయత్నం చేయకండి. దాన్ని క్రైస్తవ్యానికి ఆపాదించకండి. క్రైస్తవ్యము పవిత్రమైనటువంటిది. ఈ పవిత్రత మీదకి అలాంటి అపవిత్రుల యొక్క ముద్రలు, జాడలు దయచేసి చల్లకండి. దాని అంతటిని బైబిల్కి ఆపాదించకండి, క్రైస్తవ్యానికి ఆపాదించకండి. క్రైస్తవ్యం తప్పును తప్పు అని ఖండిస్తారు. అలా ఖండించగలిగిన ఏకైక పుస్తకం బైబిల్ మాత్రమే. మనుషుల యొక్క జీవితాలు మార్చగలిగిన ఏకైక పుస్తకం బైబిల్ మాత్రమే. ఇంకేదైనా ఉంటే మారిస్తే చూపించండి. ఇదిగో ఈ పుస్తకం ఇలా మార్చింది, చూపించండి, ప్రచారం చేయండి, మీ గొప్పతనం ఏంటో చెప్పండి. అంతేకాని క్రైస్తవ్యం బ్రతకాలకండి. క్రైస్తవ సోదరులు కూడా నేను చెప్తున్నాను, దయచేసి గమనించండి. దేవుని నామానికి అవమానం కలిగినట్లుగా ఎక్కడ ప్రవర్తించకండి. మన దేవుడు పరిశుద్ధుడు, ఆయన పవిత్రుడు, ఆయన యథార్థవంతుడు, ఆయన నీతిమంతుడు. ఆ నీతిని మనకు ఆపాదింపజేశాడు, ఆ నీతిలో మనం తెచ్చాడు. అలా నీతిగా మనం జీవిద్దాం. దేవుని నామాన్ని మనం కలిగినట్లుగా మన జీవితాలు ఉంచుకుందాం. ప్రభు యొక్క కృప మనకు తోడియండి, మనల్ని నడిపించండి కాక. అందరికీ వందనాలండి.